నువ్వు వేగంగా బండి తోలినప్పుడు దాని వలన ఏదన్నా ప్రమాదం జరిగితే నెక్స్ట్ ఏంటి? అది చెప్పదు ఈ సొసైటీ. నువ్వు బాగా తాగడం గొప్ప అని చెప్తుంది. అలా తాగిన తర్వాత నీ లివర్ ఎఫెక్ట్ అయితే, నీ కిడ్నీలు ఎఫెక్ట్ అయితే నెక్స్ట్ ఏంటి? అది చెప్పదు ఈ సొసైటీ. నువ్వు రీల్స్ చేస్తూ నీ యొక్క దాచుకోవాల్సిన దేహాన్ని, మగోడైనా ఆడదైనా దాచుకోవాల్సిన దేహాన్ని నువ్వు నలుగురికి కనబడి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నువ్వు అప్లోడ్ చేస్తున్నావంటే రేపు పొద్దున దాని వలన కలిగే పరిణామాలు, దానికి వలన కలిగే నష్టాలు, దాని వలన కలిగే సీక్వెన్స్ ఏవెత్తున్నావో దానికి కొనసాగింపు నష్టాలు నీకు ఏమైనా తెలిస్తే అది ఏం జరుగుతుందో ఈ సొసైటీ నీకు చెప్తుందా? చెప్పదు. వాళ్ళు స్టాండింగ్స్ మాట్లాడతాడు కానీ దాని తర్వాత జరిగే డిస్ట్రాయిడ్స్ మాట్లాడరు. కానీ మన ఏజ్తో వచ్చే ప్రాబ్లం, యంగ్ పీపుల్స్లో ఉన్న మన ఏజ్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ స్టాండింగ్సే మనం రియల్ స్టాండింగ్స్ అనుకుంటాం. దాని తర్వాత కలిగే నష్టాలు ఏంటో ఊహించే లోపు పోవాల్సిన లైఫ్ చెప్పండి పోతుంది, జరగాల్సిన నష్టం జరుగుతుంది. మళ్ళీ పూడ్చుకునేంత టైం ఉంటుందా? లోకం అలానే చెప్తుంది. లోకం ఏం చెప్తుంది అంటే ఇదిగో ఇది స్టాండింగ్, నువ్వు ఇలా జీవించు, నువ్వు గొప్ప, ఇలా బట్టలు వేసుకు ఇది గొప్ప, ఇలా రెడీ అవ్వు ఇది గొప్ప, ఇలాంటి రీల్స్ ఇది గొప్ప. ఈ సొసైటీ చెప్పే స్టాండింగ్స్ అలా ఉంటాయి. ఇలా తాగు ఇది గొప్ప, ఇంతమందితో తిరుగు ఇది గొప్ప. ఈ సొసైటీ మాట్లాడితే డబ్బులు బాగా సంపాదించు గొప్ప. అరే ఇలాంటి పనికిమాలిన పనులను గొప్ప పనులు చేసిన గొప్ప అనుకోకు. గొప్ప సంగతి ఏంటి చెప్పిన? లివింగ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు జీవించడంలో గొప్ప. క్రీస్తు కొరకు జీవించడంలో గొప్ప. డెనైన్ టు సెల్ఫ్, లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే నిన్ను నువ్వు చంపుకొని క్రీస్తు కొరకు జీవించడంలో గొప్పతనం ఉంది.